వనం దివ్య అలియాస్ రీతు చౌదరి ఎప్పుడు ఏదో ఒక వివాదంలో కనిపిస్తూనే ఉంటుంది. హాట్ డ్రగ్స్ లతో కుర్రకారకు మసాలా ఫోటోలు వీడియోలు అందిస్తుంటుంది. ఈమె కొన్ని సీరియల్స్ లో కూడా నటించింది. అప్పుడు ఆమె గురించి పెద్దగా ఎవరికి తెలియదు. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అవతారం ఎత్తిన తర్వాత ఈమె హవా పెరిగింది. పైగా కత్తి లాంటి బట్టలు వలపు వయ్యారాలతో ఎక్కువగా పాపులర్ అయింది. అప్పుడప్పుడు ఈ టీవీ షోస్ లో కనిపిస్తూ ఇతర టీవీ షోల్లో కూడా కనిపిస్తూ యాక్టివ్ గా ఉండేది. ఇదంతా కూడా ఓ ఎంటర్టైన్మెంట్ పార్ట్. కానీ ఆ తర్వాతే ఈమెపై భూ కబ్జా కేసులు వచ్చాయి. సరే, ఆ తర్వాత చూద్దాం. ప్రస్తుతానికైతే ఈ వనం దివ్య అలియాస్ రీతు బాగా వైరల్ గా మారింది. అందులో ఒకటి బిగ్ బాస్ లో కలటం వలన ఆమె ఇప్పుడు కాస్త ట్రెండింగ్ లో ఉంది. అలాగే ఇప్పుడు మరో ఎలిగేషన్ కూడా వచ్చింది. బిగ్ బాస్ లో అందంతో పాటు చిలిపితనం, చండాలపతనంతో ఆడియన్స్ కు కంటెంట్ ఇచ్చేందుకు బాగానే కష్టపడుతోంది. అయితే సరిగ్గా ఇదే సమయంలో సింధూరం డ్రింకర్ సాయి అనే సినిమాల్లో హీరోగా నటించిన ధర్మ మహేష్ అనే వ్యక్తితో ఆమెకు ఎఫ్ఐఆర్ ఉందనే వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె లిఫ్ట్ లో ధర్మ మహేష్ అలాగే మరో వ్యక్తితో కలిసి తిరుగుతూ కనిపించింది. ఆ తర్వాత ఎవరో వ్యక్తి ఓ ప్యాకెట్ ఇస్తే అందులో నుంచి ఏదో తీసుకుని నోట్లో వేసుకుంది. ఆ తర్వాత వాటిని బ్యాగ్ లో ఉంచుకుంది రీతు చౌదరి. ఆ తర్వాత మరో వీడియోలో నడవలేక నడుస్తూ తుళ్ళుతున్న వీడియోలు కూడా బయటకు వచ్చేసాయి. మొత్తానికి ఈమె మత్తు పదార్థాలు తీసుకుంటుందన్న వార్తలు కూడా ఉండనే ఉన్నాయి. మరి ధర్మ మహేష్ కు రీతు చౌదరికి ఉన్న రిలేషన్ ఏంటి? అక్రమ బంధమా, సాధారణ బంధమా, లేదంటే డ్రగ్స్ ఫ్రెండ్సా, పబ్బు ఫ్రెండ్సా, అంతకు మించి ఏమైనా ఉందా అనేది మాత్రం తెలియాల్సిందే. ధర్మ మహేష్ వ్యవహారాలను కూడా కాస్త తవ్వి తీయాలి. అప్పుడే ఇద్దరి అక్రమ దందా బయటకు వస్తుంది. ఈ ధర్మ మహేష్ 2019లో గౌతమి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ గౌతమి గిస్మత్ జైల్ మండి రెస్టారెంట్ యజమాని. వీరికి 2023లో ఓ కొడుకు పుట్టాడు. అయితే కొద్ది రోజుల క్రితం మరో యువతితో అక్రమ బంధం పెట్టుకున్న నా భర్త నన్ను వేధిస్తున్నాడు, నా వ్యాపారం మీద బ్రతికే అతను నన్ను హింసిస్తున్నాడు, నా వ్యాపారాన్ని లాక్కోవాలని చూస్తున్నాడని గౌతమి ఆరోపించింది. అదనపు కట్నం కోసం తన భర్త వేధిస్తున్నాడంటూ ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే అప్పుడు మాత్రం ఆమె మీడియా ముందు కానీ పోలీసుల ముందు కానీ తన భర్త అక్రమందం డీటెయిల్స్ గురించి పూర్తిగా చెప్పలేదు. ఆమె పేరు కూడా వెల్లడించలేదు. అయితే చాలా వ్యూహాత్మకంగా ఈ రీతు చౌదరి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన తర్వాత వీడియోలను బయట పెట్టింది. కానీ నా భర్తతో ఉన్న యువతి రీతు చౌదరి అని మాత్రం చెప్పలేదు. వీడియోలు అయితే పెట్టేసింది. కానీ ఇప్పుడైతే మొత్తం బట్టబయలు చేసేసింది. తన భర్త రీతుతో అక్రమందం పెట్టుకున్నాడని ఆరోపిస్తోంది. సాక్ష్యాలను కూడా షేర్ చేసేసింది. రీతు చౌదరి గురించి నేను ధర్మ మహేష్ ను నిలదీయడం వల్లే నన్ను దూరం పెడుతున్నాడేమో అని ఆమె ఆరోపించారు. అయితే చాలా ఏళ్లుగా రీతు చౌదరి ధర్మ మహేష్ మధ్య వ్యవహారం సాగుతోందని ఆమె చెబుతోంది. ఎందుకంటే రీతు చౌదరితో కలిసి ధర్మ మహేష్ చట్టాపట్టాలు వేసుకుని తిరుగుతున్న వీడియోలనే సాక్ష్యంగా చూపిస్తుంది ఆమె. ఇవి 2023 నాటి సీసీ కెమెరా వీడియోలు, ఫోటోలు. అలాగే ఆమె కొన్ని స్క్రీన్ షాట్స్ ని కూడా షేర్ చేశారు. సరిగ్గా గౌతమి గర్భం దాల్చిన సమయంలో ఈ ధర్మ మహేష్ రీతు చౌదరితో అక్రమందం పెట్టుకున్నాడని ఆరోపించింది గౌతమి. ఆనాటి వీడియోలను బయట పెట్టింది. మరి ఇంత జరుగుతున్నా ధర్మ మహేష్ మాత్రం పెద్దగా స్పందించడం లేదు. ఇప్పుడు రీతు చౌదరి బిగ్ బాస్ సీజన్ 9 లో జోరుగా ఎంజాయ్ చేస్తూ గేమ్స్ ఆడుతోంది. పైకి అమాయకంగా కనిపించే రీతు చౌదరి ఇలాంటి వివాదాల్లో ఉండటం ఆమెకు చాలా కామన్. ఇప్పుడు రీతు చౌదరి ధర్మ మహేష్ తో ఉన్న వీడియోలు వైరల్ గా మారాయి. అయితే ఆమె నిజంగానే అక్రమందం పెట్టుకుందా లేదా అనేది తేలనుంది. ఈ విషయంపై బలంగా వాదిస్తోంది గౌతమి. ఆధారాలు కూడా చూపిస్తోంది. ఓ యువతి వల్ల నా జీవితం నరకంలో నెట్టివేయబడింది, నా కొడుకు సంతోషాన్ని, నా జీవితాన్ని లాగేసుకుందంటూ గౌతమి ఆరోపణలు చేస్తున్నారు. మరి రీతు నిజంగానే డ్రగ్స్ తీసుకుందా అనేది పోలీసులు ఎంటర్ అయితే కానీ అసలు విషయం బయటపడదు. ఇక వీడియోలలో వాళ్ళిద్దరూ కలిసి తిరుగుతూ ఉన్నారు. పైగా డ్రగ్స్ తీసుకొని తూలుతూ కనిపిస్తోంది రీతు. ఇక రీతు చౌదరి విషయానికి వస్తే ఈ రీతుకి ఆల్రెడీ పెళ్లైపోయింది. ఎంత సీక్రెట్ గా పెళ్లి చేసుకుందో అంతే పబ్లిక్ గా విడాకులు కూడా తీసుకున్నామని చెప్పేసింది కూడా. వాస్తవానికి సెలబ్రిటీలంతా ప్రతి ఏటా జరుపుకునే బర్త్డేలకే నలుగురిని పిలిచి రచ్చరచ్చ చేస్తూ ఉంటారు. కానీ రీతు చౌదరి మాత్రం పెళ్లి దొంగతనంలా చేసుకుంది. చీమకుర్తి శ్రీకాంత్ అనే రియల్ ఎస్టేట్ వ్యాపారితో సహజీవనం చేసిన రీతు చౌదరి ఆ తర్వాత కొన్నాళ్లకు పెళ్లి చేసుకుంది. ఎంత త్వరగా ప్రేమించిందో పెళ్లి చేసుకుందో మళ్ళీ అంతే త్వరగా విడిపోయింది. ఆ తర్వాత శ్రీకాంత్ కి సంబంధించిన 700 కోట్ల స్కామ్ లో రీతు పేరు కూడా చాలా గట్టిగానే వినిపించింది. ఈ స్కామ్ కి సంబంధించిన కొన్ని ఆస్తులు రీతు పేరిట ఉండగా రీతు చౌదరి మాత్రం అబ్బే అవే నాకు తెలియదు, నా ఎక్స్ సంతకం పెట్టమన్నాడు పెట్టేశాను అంతే, గుడ్డిగా నమ్మేస్తా, అయినా నాకు తెలిసిన శ్రీకాంత్ రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, నాకు అంతవరకే తెలుసు అంటూ చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేసింది. మొత్తానికి మాత్రం అప్పట్లో 700 స్కాము, రీతు పెళ్లి, విడాకులు ఇవన్నీ కూడా పెద్ద హాట్ టాపిక్. ప్రస్తుతానికైతే కోర్టులో ఈ కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇక ఈ స్కామ్ గురించి శ్రీకాంత్ మాట్లాడుతూ నేను ఆమె భార్యాభర్తలమే, 2022లో రిలేషన్షిప్ లో ఉన్నాం, 6 నెలలు కాపురం చేసిన తర్వాత మేము విడిపోయాం, అప్పటి నుంచి రిలేషన్షిప్ కట్ అయిపోయింది, దాని గురించి ఎక్కువగా మాట్లాడటానికి కూడా ఏమీ లేదు, ఎందుకంటే ఈ ఇష్యూ కోర్టులో ఉంది, ఇద్దరం కలిసి కోర్టులో విడాకులకు అప్లై చేసుకున్నాం, విడాకులకు కూడా అప్లై చేసి దాదాపు 1.5 ఏడాదిన్నర అయింది, పరస్పర అంగీకారంతో విడాకులు జరగాలి కాబట్టి అది ఇంకా జరగలేదు కాబట్టి కోర్టులో ఇష్యూ ఉంది కాబట్టి ఇప్పటికేం మాట్లాడలేను అన్నాడు శ్రీకాంత్.
శ్రీకాంత్. వాస్తవానికి వీరిద్దరి మధ్య చాలా గొడవలు వచ్చాయి. జబర్దస్త్ లో చాలా మంది కమెడియన్స్ తో కాస్త చనువుగా ఉండడం చూసిన శ్రీకాంత్ రీతుని హెచ్చరించారట. కానీ తనలో మార్పు రాకపోయేసరికి పెళ్లైన కొన్ని రోజులకే రీతుని విడాకులు అడిగాడట. కానీ అప్పుడు రీతు విడాకులు ఇవ్వలేదట. నా ప్రొఫెషన్ అనుమానిస్తున్నావా అంటూ నానా రచ్చ చేసిందట రీతు. కానీ ఆ తర్వాత ఒప్పేసుకుంది. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ విషయానికి వస్తే హౌస్ లో డెమో పవన్ కళ్యాణ్ తో సన్నిహితంగా కనిపిస్తోంది. వారిని కవ్విస్తోంది. ఎవరిలో ఎవరిని పడేస్తుందో వాళ్ళకే అర్థం కావడం లేదు. ఇద్దరు ఆమెకు లైన్ వేసుకుంటున్నారు. ఆమె కూడా ఇద్దరికి లైన్ వేసేస్తుంది. కాకపోతే ఆమెకు దగ్గర ఎందుకు ఇద్దరు ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ కంటెంట్ బాగానే ఉంది. కాకపోతే రీతు చౌదరి వ్యవహారం మామూలుగా ఉండదు. మరి ఇదంతా సోదా లేదంటే ఇద్దరిని ఒకేసారి పడగొట్టిందా, బిగ్ బాస్ టీం చెబితే ముగ్గురు నటిస్తున్నారా అనేది అయితే తేలిపోతుంది. మామూలుగా బిగ్ బాస్ హౌస్ లో జరిగేదంతా కూడా అది కంటెంట్ కోసమే. కానీ రీతు చౌదరి నిజ జీవితంలో మంచి కిలాడి. మరి మొత్తానికైతే ఆమె డ్రగ్స్ తీసుకుంది అనేలా అందరూ అనుమానిస్తున్నారు. అలాగే ఎఫ్ఐఆర్ అక్రమంద ఆరోపణలపై కూడా పోలీసులు ఇప్పుడు ఎలాంటి ముందడుగు వేస్తారనేది ఆసక్తికరంగా మారింది. నిజంగా ఆమె డ్రగ్స్ తీసుకున్నట్లు బయటపడితే హౌస్ నుంచి బయటకు పంపుతారు అనడంలో సందేహమే లేదు. పోలీసులు ఇన్వాల్వ్ అయ్యే వరకు రీతు చౌదరికి ఇబ్బంది ఉండదు. ధర్మా మహేష్ అయితే ఇప్పుడేం పట్టించుకోవడం లేదు. ఈ లోపు జనాలకు రీతు రోత పనులతో కాస్త ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అంతే. ఏదేమైనా ఒక క్లారిటీ మాత్రం ఉంటుంది. ఆమె డ్రగ్స్ తీసుకున్నా, ఎలాంటి గలీజ్ పనులు చేసినా, ఎంత మంచిదైనా సరే బిగ్ బాస్ హౌస్ లో కమ్మగా డబ్బులు తీసుకొని బయటకు వస్తుంది. జస్ట్ చూసే వాళ్లకు ఇది ఎంటర్టైన్మెంట్ అంతే తప్ప ఇలాంటి గలీజ్ పనులు చేసేవారు ఏ మాత్రం భయపడరు. డ్రగ్స్ తీసుకున్నామంటే తీసుకోలేదంటారు, తప్పు చేసావంటే చేయలేదంటారు, భూ స్కాముల్లో కూడా ఇరుక్కుంటారు, మంచి పేరు సంపాదించుకుంటారు, ఇలా బిగ్ బాస్ కి పోతారు, డబ్బులు సంపాదించుకుంటారు. ఇదంతా కూడా చూసే వాళ్ళకు జస్ట్ ఎంటర్టైన్మెంట్ అంతే. మరి చూస్తున్నారుగా, రీతుపై మీ అభిప్రాయం చెప్పండి. ఈ వీడియో అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.